$1.2 మిలియన్ యాన్యువల్ శాలరీ అంటే 30 కోట్ల రూపాయలు వస్తాయి. కేవలం ఈ లైట్ హౌస్ని గార్డ్ చేయడానికి. ఈ జాబ్ చేసే ధైర్యం మీకు ఉందా? మీరు పనిచేస్తున్నప్పుడు మిమ్మల్ని గమనించడానికి ఇక్కడ బాస్ ఎవ్వరూ ఉండరు. మీకు ఇష్టం వచ్చినప్పుడు ప్రశాంతంగా నిద్రపోవచ్చు. హాయిగా నిద్రలేవండి, వ్యూ ఎంజాయ్ చేయండి, ఫిషింగ్ చేయండి. మీ పని కేవలం లైట్ హౌస్లో పైన ఉన్న లైట్ సరిగ్గా పనిచేస్తుందో లేదో అని చూడాలంతే. మీరు చేయాల్సింది ఈ పని మాత్రమే. జస్ట్ ఒక లైట్ సరిగ్గా వర్క్ చేస్తుందో లేదో చూడడానికి మీకు 30 కోట్లు దొరుకుతాయి. బట్ అన్ఫార్చునేట్లీ ఈ గుడ్ న్యూస్ ఇక్కడితోనే ముగుస్తుంది. అండ్ బ్యాడ్ న్యూస్ ఏంటి అంటే ఇది ప్రపంచంలోనే అన్నిటికంటే ప్రమాదకరమైన జాబ్, జుమాన్ లైట్ హౌస్ని గార్డ్ చేయడం. ఎందుకంటే ఇది సముద్రం మధ్యలో ఉంది. మీరు ఈ జాబ్ కోసం సీవీ పంపించే ముందు ఇక్కడ మీతో మాట్లాడడానికి ఒక్క మనిషి కూడా దొరకడని గుర్తుపెట్టుకోండి. అన్ని వైపులా లోన్లీనెస్సే ఉంటుంది. అన్నిటికంటే భయంకరమైన విషయమేంటంటే ఈ ఏరియాలో చాలా ప్రమాదకరమైన తుఫాన్లు వస్తాయి. ఇక ఈ తుఫాన్ వలలు టవర్ మీదకి చాలా మీటర్స్ ఎత్తుకి ఎగసిపడతాయి. ఈ జాబ్లో ప్రాణాలు పోయే ప్రమాదం కూడా ఉంటుంది. ఈ ఫోటోని రెస్క్యూ ఆపరేషన్ చేస్తున్నప్పుడు తీశారు. ఇక్కడ స్పష్టంగా కనబడుతోంది లైట్ హౌస్ కీపర్ ఏ విధంగా తుఫాన్ వల్ల కిందికి వచ్చేసి ఉన్నాడని. ఒకవేళ ఆ తుఫాన్ వలలు కంప్లీట్గా లైట్ హౌస్ని కవర్ చేసేస్తే అతని ప్రాణాలకు కూడా ప్రమాదం వచ్చి ఉండేది. ఇవన్నీ తెలుసుకున్న తర్వాత కూడా ఈ జాబ్కి అప్లై చేసే ధైర్యం మీకు ఉందా? అయినా ఇలాంటి విచిత్రమైన జాబ్ గురించి విన్న తర్వాత అసలు ఈ లైట్ హౌస్ని ఎందుకు కనిపెట్టారని మీకు కూడా ఈ డౌట్ వచ్చే ఉంటుంది. అండ్ లైట్ హౌస్ లైట్ ఎప్పుడూ వెలుగుతూనే ఉండడం ఎందుకు అంత ఇంపార్టెంట్? ఈ విషయం తెలుసుకోవాలి అంటే అసలు ఈ లైట్ హౌస్ అనేది ఎలా మొదలైందో తెలియాలి. ఇది ఏన్షియంట్ కాలం నాటి మాట. అప్పట్లో ప్రయాణం చేయడానికి రోడ్స్ గానీ వెహికల్స్ గానీ ఉండేవి కాదు. అయితే ఎక్కువ దూరం ప్రయాణాలు చేయడానికి అన్నిటికంటే బెస్ట్ వే వచ్చేసి వాటర్ వే. కెప్టెన్ మార్షియస్ ఇతను ఒక పెద్ద సెయిలర్. తను చేసే ప్రమాదకరమైన సముద్ర ప్రయాణాల వల్ల చాలా ఫేమస్ అయ్యాడు. అతనికి ఒక ఇన్సిడెంట్ జరిగింది. ఆ రోజుల్లో షిప్స్ని చెక్కలతో చేసేవారు. అయితే ఒకరోజు రాత్రి కెప్టెన్ నీటి మార్గంలో చాలా చీకటిగా ఉన్న ప్రదేశం నుండి వెళ్తున్నాడు. నీళ్ల కింద ఉన్న పెద్ద పెద్ద రాళ్లు వాళ్ల షిప్కి తగులుతూ ఉన్నాయి. షిప్లో ఐలైట్ అయిపోయింది అండ్ అది తిరగబడిపోయింది కూడా. దానివల్ల వాళ్ళకి నష్టం జరిగింది. ఈ ఇన్సిడెంట్ తర్వాత కెప్టెన్ మార్షియస్ ఇలాంటి ప్రమాదాల గురించి వాళ్లని ముందుగా వార్న్ చేసేలా ఈ సమస్యకి ఏదైనా పరిష్కారం ఖచ్చితంగా దొరకాలనుకున్నాడు. ఇక్కడితో ఒక ప్రాబ్లం తెలిసింది. ఇంకొక ప్రాబ్లం ఏంటి అంటే సముద్రం చాలా పెద్దదని మీకు తెలుసు. ఇంకా పసిఫిక్ ఓషన్ గురించి అయితే చెప్పాల్సిన అవసరం లేదు. ఒకవేళ మనం 7 కాంటినెంట్స్ని కలిపి ప్రపంచంలో ఉన్న మొత్తం ల్యాండ్ని ఒక దగ్గర చేర్చినా కూడా పసిఫిక్ ఓషన్ అంతకంటే పెద్దగా ఉంటుంది. సరే, ఇది వదిలేయండి. ఒకవేళ మనం 5 మూన్స్ని ఈ ఏరియాలో ఉంచినా అప్పుడు కూడా పసిఫిక్ ఓషన్ ఇంకా పెద్దగానే ఉంటుంది. ఇప్పుడు మీకు అర్థమై ఉంటుంది ఈ సముద్రం ఎంత పెద్దదని. పాత రోజుల్లో సైలర్స్ ఈ ఓపెన్ ఓషన్లో ప్రయాణం చేసేటప్పుడు నెక్స్ట్ ల్యాండ్ ఎంత దూరంలో ఉందనేది వాళ్లకు తెలిసేది కాదు. కనీసం అక్కడికి ఏ దారిలో వెళ్లాలని కూడా వాళ్లకి అర్థమయ్యేది కాదు. అలాంటప్పుడు నావిగేషన్ ప్రపంచంలో అన్నిటికంటే పెద్ద ఆధారంగా ఉండేది. సైలర్స్ని వాళ్ళు ఏ దారిలో వెళ్లాలని గైడ్ చేయడానికి అప్పట్లో జీపీఎస్ ఆర్ ఏదైనా అడ్వాన్స్ సిస్టమ్ అయితే ఉండేది కాదు. జీపీఎస్ని 1973లో ఇన్వెంట్ చేశారు అండ్ అది పబ్లిక్కి అవైలబుల్ అయింది 1978లో. అప్పుడప్పుడు గూగుల్ మ్యాప్స్లో టైంని స్క్రీన్లో చూస్తూ కూడా మనం రాంగ్ వేలో వెళ్ళిపోతూ ఉంటాం. మరి ఆ రోజుల్లో ప్రజలు ఏం చేసేవారు? సో సైలర్స్ అంతులేని ఆ సముద్రాలని దాటడానికి పగలు సూర్యుడి మీద, రాత్రి నక్షత్రాల మీద అండ్ ఆ రోజుల్లోని కొన్ని నావిగేషన్ టూల్స్ మీద ఆధారపడాల్సి వచ్చేది. కానీ ఈ నావిగేషన్ వల్ల మళ్లీ ఇంకొక 3 నుండి 4 సమస్యలు వచ్చేవి. కెప్టెన్ ఎల్ఎస్ విషయంలో కూడా ఇలాగే జరిగింది. ఆ కాలంలో కెప్టెన్ అతని క్రూతో కలిసి పసిఫిక్ ఓషన్ని క్రాస్ చేస్తున్నాడు. అయితే రాత్రి ఒక్కసారిగా మబ్బులు కమ్ముకోవడం వల్ల వాళ్ళు ఏ నక్షత్రాల మీద ఆధారపడి దారి కనిపెడుతూ వెళ్తున్నారో అవి కనిపించకుండా పోయాయి. అండ్ సముద్రంలో ఆ ప్రదేశంలో చాలా విపరీతమైన తుఫాను వచ్చింది. దాంతో వాళ్ళు దారి తప్పిపోయారు. తెల్లవారిన తర్వాత చూస్తే వాళ్ళు ఆ ఓపెన్ ఓషన్లో లాస్ట్ అయిపోయారు. క్రూ దగ్గర తినడానికి గాని తాగడానికి గాని ఏం మిగలేదు. ఆకలి దప్పికలతో క్రూ పరిస్థితి చాలా దారుణంగా తయారైంది. సముద్రంలోని నీరు
మనుషులు తాగకూడదని మీకు తెలిసే ఉంటుంది. ఎందుకంటే అవి చాలా ఉప్పగా ఉంటాయి. వాటిని తాగడం వల్ల మనం చనిపోయే ప్రమాదం కూడా ఉంది. సో చుట్టూ నీరు ఉన్నా కూడా వాళ్ళు దాహంతో అలమటించాల్సి వచ్చింది. చాలామంది క్రూ మెంబర్స్ చనిపోయారు. అతి కష్టం మీద కెప్టెన్కి ల్యాండ్ దొరికింది. ఫైనల్గా వాళ్ళు అక్కడికి వెళ్ళి ఆగారు. ఇప్పుడు ప్రపంచంలోనే ఫస్ట్ లైట్ హౌస్ తయారవడం గురించి తెలుసుకుందాం. ఈజిప్టులో మెడిటేరియన్ సీతో పాటు ఏన్షియంట్ సిటీ ఆఫ్ అలెగ్జాండ్రియా ఉండేది. అక్కడి రూలర్ పేరు ఫిటామిన్ ద సెకండ్ ఫిలడెల్ఫియాస్. ఆ రోజుల్లో ఇతని కింగ్డమ్ ఈ ట్రేడ్ కల్చర్కి ఒక ప్రాపర్ హబ్గా ఉండేది. బట్ ఈ కింగ్డమ్కి దాని లొకేషన్ ఒక పెద్ద ప్రాబ్లం అయింది. మీరు ఈ ఫోటోని జాగ్రత్తగా గమనిస్తే నగరం ఒడ్డుకు చేరుకోవడానికి ఇక్కడ నుండి వెళ్లాల్సి వచ్చేది. అండ్ దీనితో పాటు ఎన్ని రాళ్లు ఉన్నాయో చూడండి. ట్రేడ్ చేసే షిప్స్ నైట్ టైంలో ఈ మార్గం నుండి వేగంగా వెళ్తున్నప్పుడు నీటి కింద ఉన్న పదునైన రాళ్లకి గుద్దుకునేవి. ఆ షిప్స్ మునిగిపోయేవి అండ్ వాటి కార్గోస్ కూడా ఎలిసిపోయేవి. దీనివల్ల అతని కింగ్డమ్కి చాలా నష్టం జరిగేది. కింగ్ ఫెటామైన్ తన కింగ్డమ్ యొక్క మెరైన్ ట్రేడ్ రోడ్ సేఫ్టీ కోసం ఆ కాలంలోని ఎక్స్పర్ట్ అండ్ బ్రిలియన్ ఆర్కిటెక్ట్ అయిన సోస్ట్రాటస్ అండ్ స్నిడస్ని పిలిపించి ఈ సమస్యకి పరిష్కారం కనిపెట్టడం కోసం హెల్ప్ అడిగాడు. ఇద్దరూ కలిసి ఒక అద్భుతమైన ప్లాన్ రెడీ చేశారు. వెలుగు చూపించే ఒక పెద్ద స్తంభాన్ని నిర్మించడం, అది షిప్స్ని సేఫ్గా గైడ్ చేయడంతో పాటు నీటి కింద ఉన్న ప్రమాదం గురించి వాళ్ళని వార్న్ కూడా చేసే విధంగా ప్లాన్ చేశారు. సోస్ట్రాటస్ డిటర్మినేషన్తో పని మొదలుపెట్టాడు. కానీ తను తయారు చేస్తున్నది ఏన్షియంట్ వరల్డ్లోనే వన్ ఆఫ్ ది గ్రేటెస్ట్ ఇంజనీరింగ్ మార్బుల్ అవ్వబోతుందని అతనికి అప్పుడు తెలియదు. ది ఫారోస్ ఆఫ్ అలెగ్జాండ్రియా. అలెగ్జాండ్రియా తీరం దగ్గర ఐలాండ్స్ ఆఫ్ ఫారోస్ మీద ఈ లైట్ హౌస్ని ఏర్పాటు చేశారు. వైట్ మార్బుల్స్తో నిర్మించబడిన ఈ లైట్ హౌస్ హైట్ వచ్చేసి 384 ఫీట్. దీనిపైన ఒక పెద్ద నిప్పు మండుతూ ఉండేది. ఆ నిప్పుకి నిరంతరం ఆయిల్ ఇంకా చెక్కలు సప్లై చేస్తూ ఉండేవారు. ఈ లైట్ హౌస్ని వరల్డ్లోని 7 ఏన్షియంట్ వండర్స్లో ఒకటిగా కూడా కన్సిడర్ చేశారు. కేవలం దీని సైజ్ వల్ల మాత్రమే కాదు, దీని వెనుక ఉన్న జీనియస్ డిజైన్ వల్ల కూడా ఈ లైట్ హౌస్ ఎంతో అమేజింగ్గా నిలిచింది. సోస్ట్రాటస్ లైట్ని ఇంకా ఎక్కువగా పెంచడం కోసం మిర్రర్ అండ్ లెన్స్ సిస్టమ్ని కూడా రెడీ చేశాడు. దీనివల్ల కొన్ని మైళ్ల దూరంలో ఉన్న షిప్స్కి కూడా దీని వెలుతురు చాలా ఈజీగా కనిపించేది. లైట్ హౌస్ తయారైందనే వార్త స్ప్రెడ్ అవ్వగానే దూరం నుండి ప్రయాణం చేసే సెయిలర్స్ ఊపిరి పీల్చుకున్నారు. ఇప్పుడు వాళ్ళకి ఈ లైట్ హౌస్ వల్ల అలెగ్జాండ్రియా దగ్గర రాళ్లతో నిండి ఉన్న నీళ్లలో నావిగేట్ చేయాల్సిన అవసరం పడలేదు. సో ఈ వరల్డ్స్ ఫస్ట్ లైట్ హౌస్ సెయిలర్స్కి సేఫ్టీ సింబల్గా మారింది. అండ్ ఇక్కడ నుండి ఈ లైట్ హౌస్ కాన్సెప్ట్ ప్రపంచమంతా స్ప్రెడ్ అయింది. స్టార్టింగ్లో అయితే ఈ లైట్ హౌస్ని సముద్ర తీరాల దగ్గర నిర్మించేవారు. కానీ కాలం మారే కొద్దీ ప్రపంచం మొత్తంలో ఈ ట్రేడ్ కూడా బాగా పెరగడం మొదలైంది. అందుకే సముద్రంలోని బిజీ ట్రేడ్ రూట్ మధ్యలో నీళ్లకి ఎక్కువ దగ్గరలో ఉన్న రాళ్లు అండ్ ఏ రాళ్ల వల్లైతే షిప్స్కి ఎక్కువ ప్రమాదం ఉందో, వాటిని ముంచేసే అవకాశం ఉందో అలాంటి ప్రదేశాల్లో కూడా లైట్ హౌస్లు కట్టడం మొదలుపెట్టారు. ఈ కారణం వల్లే సముద్రం మధ్యలోని డిఫరెంట్ లొకేషన్స్లో మీకు ఈ లైట్ హౌస్లు కనిపిస్తూ ఉంటాయి. మొదట్లో ఈ లైట్ హౌస్ల పైన నిప్పు మండుతూ ఉండేది. కానీ అన్నిసార్లు చెక్కలు, ఆయిల్ ఇంకా కోల్ని యూజ్ చేయడం ఐడియల్ సిచ్యువేషన్ కాదు. దీని తర్వాత క్యాండిల్స్, గ్యాస్ ల్యాంప్ అండ్ ఆయిల్ ల్యాంప్స్ వచ్చాయి. బట్ నిప్పు వెలుగు అంత బ్రైట్గా ఉండేది కాదు. ఎప్పుడైతే ఎలక్ట్రిసిటీ ప్రొడ్యూస్ అవ్వడం అండ్ లైట్ బల్బ్ ఇన్వెన్షన్ జరిగాయో అప్పటి నుండి ఈ లైట్ హౌస్లు కూడా ఎలక్ట్రిక్ బల్బ్స్కి షిఫ్ట్ అవ్వడం మొదలైంది. ఎందుకంటే వీటి నుండి వెలుగు ఎక్కువగా వస్తుంది. అయినా లైట్ హౌస్ ఈ లైట్ని మైళ్ల దూరం వరకు ఎలా రిఫ్లెక్ట్ చేసేవి? దీనికి ఆన్సర్ ఈ లెన్సెస్. 1800 వరకు ఈ రిఫ్లెక్టర్స్ని లైట్ సోర్స్కి వెనకాల పెట్టేవారు. కానీ ఆ రోజుల్లోని ఇంజనీర్స్కి ఒక విషయం తెలిసింది. ఒకవేళ మనం లెన్స్ని లైట్కి ముందు పెడితే లైట్ని ఇంకా ఫోకస్ అయ్యేలా చేయొచ్చని. కానీ ఇందులో ఉన్న ప్రాబ్లం ఏంటి అంటే లెన్స్ ఎంత లావుగా ఉంటే లైట్ కూడా అంతే తక్కువగా వస్తుంది. అప్పుడే ఫ్రెంచ్ ఫిజిసిస్ట్ అండ్ ఇంజనీర్ అయిన ఫ్రెస్నెల్ ఒక అద్భుతమైన సొల్యూషన్తో వచ్చాడు. అతను లెన్స్ని కొంచెం మాడిఫై చేశాడు. దాని డిజైన్ని ఏ విధంగా చేశాడంటే మొత్తం లైట్ అంతా కూడా ఒకటే పాయింట్ మీద ఫోకస్ అయ్యేది. ఈ విధంగా స్ప్రెడ్ అయి ఉన్న లైట్ని ఒక సింగిల్ డైరెక్షన్లో పంపించవచ్చు. ఈరోజు మోస్ట్లీ లైట్ హౌజెస్లో ఫ్రెస్నెల్ లెన్సెస్నే యూజ్ చేస్తారు. ఈ ఇన్నోవేషన్ లైట్ హౌస్ని రెవల్యూషనైజ్ చేసేసింది అండ్ లైట్ని మైళ్ల దూరం నుండి కూడా సులభంగా చూడవచ్చు. సో ఈ విధంగా ఈ లైట్ హౌజెస్ సాయంతో షిప్స్లో ప్రమాదాల గురించి ఈజీగా తెలిసిపోతుంది.
అయితే వీడియో స్టార్టింగ్లో నేను మీకు చెప్పిన జాబ్ జుమాన్ లైట్ హౌస్లో ఉన్నందుకు మీకు 30 కోట్లు వస్తాయని, మీరు కేవలం లైట్ హౌస్లో లైట్ వెలుగుతూ ఉందా లేదా అని చూసుకుంటూ ఉండాలని, ఇప్పుడు మీకు కూడా ఈ జాబ్ చేయాలని ఇంట్రెస్ట్ ఉందా? కామెంట్స్లో చెప్పండి. ఈ లైట్ హౌస్ని ఏన్షియంట్ టైంలో తయారు చేశారు అండ్ ఇది ప్రపంచం మొత్తంలోనే మెరైన్ ట్రేడ్ సేఫ్టీని రెవల్యూషనైజ్ చేసింది. ఇది ఏన్షియంట్ రాజు వైపు నుండి పడిన ఒక మంచి అడుగు. కానీ ఏన్షియంట్ రాజులందరూ మంచివాళ్లు కాదు.